హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతోమందికి ఫేవరెట్ అయిన ఈవినింగ్ స్నాక్స్కి ఆనియన్ సమోసా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకుందామో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే సేమ్ హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా వస్తాయి. దానికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కంపల్సరీ కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో చిటికెడంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇది ముద్దకొచ్చేలా ఈ పిండిని అనేది ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది పిండి, మరీ ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు. సేమ్ మనం చపాతీ కలుపుకున్నట్లే దీంట్లో కూడా అంతే. ఇలా కలిపేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం ప్లేట్ చేసినట్లు ఇలా అనుకొని ఈ పిండి అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానితే ఇంకొంచెం మెత్తగా అవుతుంది పిండి. అట్లా దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పిండి మొత్తము చేసుకొని తర్వాత ఇలా కొంచెం తీసుకొని ఇలా ముద్దలుగా ఇలా చేసేసుకోవాలి. ఇలా చిన్నగా ఇలా చేసేసుకొని చపాతీలా తాల్చుకోవాలి. ఎంత పలుచగా అంటే అంత పలుచగా చేసుకోవాలి. మందంగా ఉంటే అంత పర్ఫెక్ట్గా రావు. బాగా పలుచగా ఉండాలి. ఎంత పలుచగా అంటే అంత పలుచగా ఇలా మొత్తం తాల్చుకోవాలి. ఎంతవరకు వస్తుందో అంత ఇలా తాల్చుకొని తర్వాత పక్కన స్టవ్ పైన పెంక పెట్టేసుకొని దానిపైన ఈ చపాతీ అనేది వేసుకోవాలి. ఎక్కువ కాలనివ్వద్దు. మరీ ఎక్కువ కాలిన ఇలా మనము ఇట్లా ఫోల్డ్ చేసుకునేటప్పుడు విరిగిపోతుంది. కాబట్టి ఇలా లైట్గా కాలితే సరిపోతుంది అంతే. తర్వాత ఇలా అన్ని చపాతీలు ఇలానే చేసుకొని ఇలానే వేసేసుకోవాలి అన్నీ. ఇలా చేసుకున్న తర్వాత ఇవి ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఉన్నాయి కదా, ఇలా వేసుకొని అటు ఇటుగా ఈ సైడ్స్ అన్నీ తీసేసుకొని ఇటుగా తీసేసుకొని కొంచెం వెడల్పు ఉంటే దీంట్లోనే 2 కట్ చేసుకోవచ్చు. కాబట్టి వెడల్పు ఎక్కువ లేవు కదా, అందుకని ఒకటే వచ్చింది. లేదంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని మధ్యలోకి మిడిల్లో కట్ చేసుకుంటే ఒక చపాతీలో 2గా వెళ్తాయి. తర్వాత ఇలా అన్నీ తీసేసుకొని ఇటు కూడా కట్ చేసుకోవాలి ఇలా. తర్వాత మిగతా అన్నీ కూడా ఇలానే కట్ చేసుకోవాలి. చూడండి ఎంత పలుసగా ఉన్నాయో మీకు కూడా చూస్తే అర్థమైపోతుంది కదా ఇలా. తర్వాత కొద్దిగా గోధుమ పిండిలో లేదా మైదా పిండిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం పక్కకి తీసుకున్నాం కదా ఇవి కట్ చేసినవి, ఇవి ఇలా వేడివేడి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఇవి వేసుకొని ఈ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఈ స్టఫింగ్ బాగుంటాయి దీంట్లో వేసుకోవడానికి. ఈ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ మనము ఈ చపాతీకి కట్ చేసినాం కదా అవి ఉన్నాయి కదా, అవి స్టఫింగ్ ఇందులో వేసుకొని కొద్దిగా ఉప్పు, కారం, ఓన్లీ చాట్ మసాలా మాత్రమే, ఏం వేయొద్దు. ఇవన్నీ వేసి ఇలా ప్లేట్ చేసుకుంటూ మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని తర్వాత మనము ఇవి ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకున్నవి, ఇవి సమోసా షేప్లో ఈ పేస్ట్ ఇలా అప్లై చేసుకుంటూ దానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా. తర్వాత ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి ఈ స్టఫింగ్ ఉంది కదా, ఈ స్టఫింగ్ అనేది దీంట్లోకి నింపుకోవాలి. మనమే ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం స్టఫింగ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అని నేను ఇలా ఎక్కువగా నింపేసుకున్నాను. ఇలా వేసుకొని ఇలా పైది ఉంది కదా దాన్ని ఇక్కడ సైడ్ ఫోల్డ్ చేసుకొని వేడివేడి ఆయిల్లో ఇది వేసుకోవాలి. ఇలానే అన్నీ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇవి మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై కానివ్వాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి అనేటివి
ఇదే ఆయిల్లో వేసుకొని స్టఫింగ్ బాగుంటాయి. మధ్య మధ్యలో అవి కూడా దీంట్లో వేసుకొని ఈ మిర్చి పైన వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా పచ్చిమిర్చి పైన లైట్గా ఉప్పు అనేది వేసుకోవాలి. ఇలా మధ్యలో కొరికినప్పుడు టేస్ట్ బాగా వస్తుంది ఉప్పు వేసుకోవడం వల్ల. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా